రచ్చ రాజకీయం మీద రైట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో అంత భారీగా దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఉన్నప్పటికీ ఎందుకు రేటు పెరుగుతుంది? దీంతోపాటు పావురాలకు మేత వేస్తే అదేదో పుణ్యకారం అనుకుంటాం, కానీ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు రోగాలు వస్తాయని. దీనిపై కోర్టుకి వెళ్ళారు. కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ వార్తకు సంబంధించిన వివరాలు కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకుంటూ ఆ చివరి క్షణంలో కుటుంబాన్ని, అంటే నా చావుకు కుటుంబం బాధ్యత లేదు, భార్య పిల్లల్ని ఏమీ అనవద్దు అంటూ రాసిన సూసైడ్ నోట్ జనాల్ని కలిచివేసింది. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? మనం చూస్తుంటాం, పావురాలకు మేత వేస్తే ఇదేదో పుణ్యకార్యం అనుకుంటాం, కానీ దాని వెనుక ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో ఒక పిల్ దాఖలైంది. డాక్టర్ రాధేశ్యామ్ తపాడియా అనే ఒక ప్రముఖ డాక్టర్ హైకోర్టులో పిల్ వేశారు. ఎక్కడ పడితే అక్కడ పావురాలకు మేత వేస్తూ ఉండటంతో ఈ అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి అనేది ఆయన వాదన. మనం చూస్తుంటాం, గుళ్ళ దగ్గర, చారిత్రక ప్రదేశాల వద్ద, పార్కుల వద్ద, పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ పడితే అక్కడ పావురాలకు మేత వేస్తూ ఉండటంతో హైదరాబాద్ నగరంలో పావురాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అనేది ఆయన వాదన. ఆ పావురాలు వేసే రెట్ట వల్ల బ్యాక్టీరియా ఆ పావురాలకు సంబంధించిన ఈకలు పడిపోవడం, అవి ఎండిపోయి మనుషుల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తీవ్రమైన అసౌకర్యానికి, చాలా భయంకరమైన ఈ చెస్ట్ సంబంధిత వ్యాధులు రావడానికి ఆస్కారం అవుతున్నాయి అనేది ఆయన వాదన. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోపు ప్రభుత్వం వీటిని నియంత్రించడానికి, ఏవైతే పావురాలు ఉన్నాయో వాటికి ఎక్కడ పడితే అక్కడ వేస్తున్న మేతను ఇలాంటి చర్యలు నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు, దానిపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది. పావురాలు వదిలే రెట్టలు, ఈకలు, ఆహార అవశేషాలు పేరుకుపోవడంతో అక్కడ పరిశుభ్రత దెబ్బతింటుంది. ఈ రెట్టలు ఎండిపోయిన తర్వాత ధూళిగా మారి గాల్లో కలుస్తాయి. అదే ధూళిని మనుషులు పీల్చినప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. హైపర్ సెన్సిటివిటీ న్యూమోనిటైస్ అనే అలర్జీ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులు దెబ్బతిని లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే సిటకోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి, న్యూమోనియా వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు, పావురాల రెట్లల్లో పెరిగే కొన్ని ఫంగస్ల వల్ల హిస్టోప్లాస్మోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మనం చూస్తుంటాం, ఇప్పుడు చాలా చోట్ల హైదరాబాద్లో పావురాల కోసం ప్రత్యేకంగా అవి నివాసం ఉండేలా కొన్ని స్టాండ్స్ కూడా, ఒక టవర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కోటిలో చూసాం మనం. అలాగే చాలా చోట్ల సిటీలో పలు చారిత్రక ప్రదేశాల వద్ద అయితే అసలు అక్కడ అది ఒక ట్రేడ్లా ఉంటుంది. పావురాలకు మేత అమ్మేవాళ్ళు ఒక బిజినెస్లా చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కొని ఎవరైతే వస్తారో అవి కొని ఆ పావురాలకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. దాని మీద రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలతోనే కొంతమంది పావురాలకు వేసిన తర్వాత ఆ గింజల్ని ఏరుకొని వెళ్ళి అవి తింటే ఏదో మంచి అవుతుంది అనే రకరకాల పుకార్లు, ఈ అపోహలు, వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు అనేది డాక్టర్ల అభిప్రాయం. ఈ పావురాల సంతతి సిటీలో పరిమితికి మించి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు, తీవ్రంగా అనారోగ్య సమస్యలు రావడం, అంటే ఎవరో చేసిన తప్పుకు మరి ఎవరో భరించడం అనేది. మనం రోడ్డు మీద వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, ఆ ఇన్ఫెక్షన్, ఆ ధూళి అంతా ఫోర్స్గా లంగ్స్లోకి వెళ్ళిపోయి ఎవరో చేసిన పాపానికి ఇంకొకళ్ళు ఎవరో భరించాల్సి వస్తుంది. అది ప్రాణాపాయం కలుగుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ తపాడియా
గట్టిగా కోర్టులో తన వాదన వినిపించడం, కోర్టు స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించడం, ఎలాంటి చర్యలు తీసుకున్నాయో దానిపై ఒక అఫిడవిట్ 3 వారాల లోపు సబ్మిట్ చేయాలని కూడా కోరటం హైదరాబాద్లో చర్చనీయాంశమైంది. ఒక తండ్రిగా, ఒక భర్తగా కానిస్టేబుల్ స్వామి తాను రాసిన సూసైడ్ నోట్లో తన గురించి రాయలేదు. తన భార్య పిల్లలు మంచివాళ్ళు, వాళ్ళని ఏమీ అనవద్దు, నేను చనిపోయినప్పటికీ దయ్యంగా ఉన్న వాళ్ళని కాపాడుకుంటా. ఇది మొత్తం తెలంగాణని కదిలించి వేసింది. అంటే చివరి క్షణంలో కూడా తన కుటుంబం గురించి స్వామి ఆలోచించాడు. స్వామి ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటపురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన కొండాపూర్ 8వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవాడు. మంచి క్రమశిక్షణ గల కానిస్టేబుల్, వాలీబాల్ ప్లేయర్ కూడా. ఇటీవల అతను డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు కొద్ది కాలం నుంచి. అయితే రాత్రి నైట్ డ్యూటీకి వచ్చాడు, మంచిగానే ఉన్నాడు. కానీ ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో వాష్రూమ్లో గన్ పేలిన శబ్దం. వెంటనే చుట్టూ ఉన్న స్టాఫ్ అంతా వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో పడి ఉన్నాడు స్వామి. ఆయన కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన రాసిన డైరీలో ఉన్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో, తన ఆత్మహత్యకు కారణం తానే అని, అయితే దీని వెనకాల ఎవరో ఉన్నారంటూ నా కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని ఏమి క్వశ్చన్లు అడగవద్దు, హింసించవద్దు అంటూ వాళ్ళ పేరెంట్స్కి రాశాడు, అఫీషియల్ నోట్లో డిపార్ట్మెంట్కు రాశాడు. అంటే ఎందుకు కానిస్టేబుల్ చనిపోయాడు? అంతగా ప్రేమించే కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి డీజీపీ కార్యాలయంలో చనిపోయాడు ఎందుకు? దీని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొంత బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డారనే ఒక టాక్ ఉంది. అప్పుల్లో కూరుకుపోయాడనేది ఇంకొక విషయం. అయితే పబ్లిక్ని కాపాడాల్సిన పోలీసులు, పబ్లిక్ కోసం సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళని ఎవడు కాపాడాలి అనేది పెద్ద క్వశ్చన్గా ఇప్పుడు నిలిచింది. పోలీసుల భద్రత ఎవరు చూసుకోవాలి? ప్రజల భద్రత పోలీసులు చూసుకుంటున్నారు. పోలీసుల భద్రత ఎవరు చూసుకోవాలి అనే దాని మీద చర్చ స్టార్ట్ అయిపోయింది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది అన్ని లెక్కలు లేవు ఎంతమంది ఇలాంటి సంఘటనలు జరిగాయి అనేది. అయితే 2024 నుంచి 25 వరకు 20 మంది పోలీస్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అంటే పని ఒత్తిడి, దీర్ఘకాలిక డ్యూటీలు, సెలవులు ఉండవు, పండగలప్పుడు కూడా కుటుంబానికి దూరంగా ఉండడం, ఫ్యామిలీలో సమస్యలు, కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళే ఉంటారు, వాళ్ళ స్కూల్ ఫీజులు, ఆర్థిక భారాలు, ఇవన్నీ కలిసి ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవుతూ వాళ్ళు సరైన కౌన్సిలింగ్ లేక ఇలా వేరే దిక్కు దారి లేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు స్వామి ఆత్మహత్య సంఘటన చాలా కీలకంగా మారింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక లోపాన్ని ఎత్తి చూపుతుంది. ఎందుకు అంటే కంటిన్యూగా అంటే వాళ్ళకు సెలవులు ఉండవు, దీర్ఘకాలిక డ్యూటీ, అధిక ఒత్తిడి, దాంతో పనిచేస్తూ ఉండేటప్పుడు ఇలాంటి నిర్ణయాలు, మరోపక్క కుటుంబానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన చివరి క్షణం చనిపోతున్నాడని తెలుసు. ఆ క్షణంలో కూడా కుటుంబం గురించి, భార్య పిల్లల గురించి ఆలోచించడం అయితే అందరినీ కదిలించి వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అన్నం తింటేనే భోజనం పూర్తవుతుంది. మరోపక్క దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక వరి ఉత్పత్తి వచ్చింది. 147 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇంత ఉత్పత్తి ఉన్నప్పుడు ధర తగ్గాలి కదా, బియ్యం ధర. కానీ ఈ మధ్య విపరీతంగా పెరుగుతుంది. 54 రూపాయలు ఉన్నది 68 రూపాయలు అయింది కిలో. అంటే ఒక క్వింటాలకు 1000 నుంచి 1500 వరకు, 500 నుంచి 800 రూపాయల వరకు పెరుగుదల. అంటే ప్రతి కుటుంబం పైన భారం పడుతుంది. ఇది ఎందుకు ఇంత పెరుగుతుంది అనే దాని మీద ఈ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి మనం విందాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఆదరించే సన్న రకాల వెరైటీస్, ఏదైతే బీపీటీ, సోనా మసూరి, కర్నూలు సోనా,
అట్లా తెలంగాణలో బహుళ ప్రాచుర్యం పొందిన హెచ్ఎంటీ, జేఎస్ఆర్ వంటి రకాల ధాన్యం పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకి అక్రమంగా తరలి వెళ్ళిపోవడం అనేది ప్రధాన కారణంగా చూడొచ్చు. మరి గత కొద్ది వారాలుగా చూస్తే ప్రతి 26 కిలోల బస్తాకి ఈ ప్రిఫర్డ్ వెరైటీస్ బియ్యం ధరలు 500 నుంచి 800 వరకు కూడా పెరిగినాయి. అంటే ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటంటే వర్షాభావం, ఎల్నినో ప్రభావం ఉంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వరి చాలా ఎక్కువ పండిస్తున్నారు తెలంగాణలో, తగ్గించండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులు కూడా వరి పంట వేయడం తగ్గించారు. దీంతో ఏమైంది, ఉత్పత్తి తగ్గుతుంది, నెక్స్ట్ ఇయర్ బాగా డిమాండ్ ఉంటుంది అన్న ప్రచారం విపరీతంగా కొనసాగడంతో రేట్లు పెరిగిపోయాయనేది ఒక కారణం. సెకండ్ ఏంటంటే స్టాక్ పై అంచనా. ఇప్పుడు కొత్త పంట రాలేదు, ఇంకా సమయం ఉంది. దీంతో ఏం చేస్తున్నారంటే మిల్లర్లు చాలా పంటను బయటికి తీసుకురాకుండా అక్కడే స్టాక్ చేసేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ట్రేడర్లు కూడా ఎక్కువ రేటుకి కొంటున్నారు. కాబట్టి రిటైల్ మార్కెట్లో ధర విపరీతంగా పెరిగి సామాన్యుల జీవితంపై స్పష్టమైన ప్రభావం చూపుతుంది. ఇక రవాణా మూడవ రీజన్. రవాణా డీజిల్, గల్ఫ్ వార్, ఈ వార్స్ అన్నీ, ఉక్రెయిన్ వార్ ప్రభావంతో డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గిడ్డంగుల అద్దె పెరిగింది, రవాణా ఖర్చులు పెరగడంతో టోటల్గా ఆ ప్రభావం రైస్పై పడింది. ఇంకో విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో వరి పంట ఉత్పత్తి తగ్గింది, పశ్చిమ బెంగాల్తో సహా కర్ణాటక, యూపీలో. దీంతో ఏమైందంటే ఆయా రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ కొనుగోలు చేసేసరికి ఇక్కడ సరుకు షార్టేజ్ వచ్చేసింది. దాంతో ధర పెంచేసి ఇంకా బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్ కోసమే ఈ ధరలు, అంటే ఒక కృత్రిమంగా ధర రేట్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం దీన్ని నియంత్రించడానికి సరైన చర్యలు చేపట్టలేదు. కేవలం బియ్యం ధరలే కాదు, కూరగాయల ధరలు, కోడిగుడ్డు ధరలు, చికెన్ ధరలు అన్నీ వరుసగా పెరిగిపోతూ ఉండటంతో ప్రధానంగా మిడిల్ క్లాస్పై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అయితే ఇంత ఉత్పత్తి జరుగుతున్నా కానీ ధరల నియంత్రణ అనేది రావట్లేదు, అందుబాటులో రావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రిఫర్డ్ వెరైటీస్ తక్కువ క్వాంటిటీస్లో పండించడం అనేది ఒకటి. తెలంగాణలో అయితే సరిపోను పంట ఉత్పత్తి ఉంది. అయినా కానీ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళటం, అట్లాగే ఎల్నినో ప్రభావం అనే కారణంతో ట్రేడర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం దీనికి ప్రధాన కారణంగా చూడొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఈ బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించడం, అట్లాగే ఇతర రాష్ట్రాలకి ధాన్యం తరలి వెళ్ళిపోకుండా నియంత్రించడం వల్ల ధరలను అదుపు చేయొచ్చు. ఇప్పుడు మరి రాబోయే కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధరల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే కానీ నియంత్రణ జరగదు. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే ఈ సంవత్సరం 30-40% ప్యాడీ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం, బియ్యం ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత మొత్తంలో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.